అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కావ్య డైరీస్. నేను ఈరోజు బెంగళూరు లేఓవర్లో ఉన్నాను అండ్ మేము ఇప్పుడు ఆదియోగి స్టాచ్యూ వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. మా హోటల్ నుంచి స్టాచ్యూ ఉన్న ప్లేస్ 1.5 hours ఉందన్నమాట. సో మేము క్యాబ్లో వెళ్దాం అనుకున్నాము. క్యాబ్ బుక్ చేసుకున్నాము. 21 minutes చూపిస్తుంది. సో ఈ లోపల మేము రెడీ అయిపోయాము. సో మీట్ యూ ఇన్ ద క్యాబ్. ఇక్కడ నుంచి టెంపుల్ ప్రాంగణం స్టార్ట్ అనమాట. ఇది ఫస్ట్ ఇలా కమాండ్ లాగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ వెరైటీ ఆఫ్ షాప్స్ ఉన్నాయి షాపింగ్ చేయడానికి కూడా. అసలు ఇక్కడ ప్లేస్ అంతా కూడా ఎంత పీస్ఫుల్గా, అసలు ఎంత బాగుందంటే మేబీ సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉన్నందుకు ఎంత పీస్ఫుల్గా ఉంది. అదే సిటీ మధ్యలో ఉండుంటే ఇంత పీస్ఫుల్గా ఉండేది కాదేమో మేబీ. బట్ అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి అంటే. అండ్ ఆల్సో మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము కాబట్టి మంచిగా సన్సెట్ కూడా చూడగలిగాము. అసలు చాలా అంటే చాలా బాగుంది, అసలు అద్భుతంగా ఉంది నిజంగా చెప్పాలి. ఫైనల్లీ మనం టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఎంట్రన్స్లో ఇలా పెద్ద త్రిశూలం ఉంది. త్రిశూలంకి అటాచ్డ్గా ఒక శివుడి లింగం ఉందన్నమాట. సో అందరూ ఇక్కడ ఫస్ట్ మొక్కుకొని దాని తర్వాత లోపలికి వెళ్తారు. సో ఫైనల్లీ మనం స్టాచ్యూ దగ్గరకు వచ్చేసినాము. అక్కడ మంచిగా భజన అన్నీ జరుగుతున్నాయి. అండ్ ఎంట్రన్స్ లో నాగమండపం ఉంది. అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయొద్దు అని చెప్పినారు. సో అందుకు నేను అక్కడ క్యాప్చర్ చేయలేకపోయినా. అండ్ ఇక్కడ కొంచెం దూరంలో స్టాల్స్ ఉన్నాయి. అండ్ ముందుకి వెళ్ళిన తర్వాత లైక్ కింద చిన్న టెంపుల్ లాగా ఉందంట, లింగం ఉంటదంట అక్కడ. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. 7 to 7:30 బిట్వీన్ అలా లేజర్ షో స్టార్ట్ చేస్తారంట. సో ఆ షో స్టార్ట్ చేసే ముందు మేము వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం. సో లెట్స్ గో. యాక్చువల్గా మేము కరెక్ట్ టైంకి వచ్చాము. ఇప్పుడే హారతి అయింది, అందుకే ఇలా భజన చేస్తున్నారు. అసలు ఇక్కడ వీళ్ళు భజన చేస్తుంటే అదంతా వింటుంటే చూస్తుంటే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఎంత బాగుంది ఇక్కడ వైబ్. ఇక్కడ నుంచి అసలు కదలబుద్ధి అవ్వట్లేదు, అంత అంటే అంత బాగుంది. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఇలా స్టేర్స్ తీసుకొని ఇక్కడ పెద్ద స్టాచ్యూ దగ్గరకు వచ్చామన్నమాట. సో ఇక్కడ కొంచెం సేపు ఉండి పిక్చర్స్ క్లిక్ చేసుకొని కొంచెం సేపు పీస్ఫుల్గా కూర్చొని మెడిటేట్ చేసాము. అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అండ్ ఇంతలోనే లేజర్ షో స్టార్ట్ అవుతుందని చెప్పారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వీడియో రికార్డింగ్ చేయొద్దు, ఫ్లాష్ లైట్ ఆన్ చేయొద్దు అని. బట్ ఎవరూ వినలేదు. అందరూ షో స్టార్ట్ అవ్వగానే వీడియోస్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీరు కూడా చూసేయండి లేజర్ షో ఎలా జరిగిందో. యోగేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ శ్రీకాళాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివ. లైఫ్లో ఎన్ని ప్రెషర్స్, ఎన్ని కన్ఫ్యూషన్స్, ఎంత సెల్ఫ్ డౌట్ ఉన్నా, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని అనిపించిన ఈ ప్లేస్కి వచ్చి జస్ట్ ఒక 10 minutes కూర్చుంటే చాలు, ఎంతో క్లారిటీ వస్తుంది. ఒక్కొక్కసారి డ్రీమ్స్ ఎంత క్లియర్గా ఉన్నా పాత్ మాత్రం స్లోగా అన్ఫోల్డ్ అవుతుంది. సో బీ కాన్ఫిడెంట్, బీ పేషెన్స్, బీ కన్సిస్టెంట్. అండ్ లేజర్ షో కంప్లీట్ అయిపోయింది. అసలు నాకైతే మాటలు లేవు, అంత
బాగుండే, అసలు ఎంత బ్లెస్డ్ అనిపిస్తుంది అంటే, అసలు నేను అనుకోకుండా ఈరోజు ఇలా వచ్చాను ఇక్కడికి. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ బ్లెస్డ్. ప్రతి ఒక్కరూ వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన లేజర్ షో ఇది. మీకు ఒకవేళ ఛాన్స్ ఉంటే అస్సలు మిస్ చేసుకోకండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఫైనల్గా మేము హోటల్ రీచ్ అయిపోయాము. వచ్చే దారిలో ఫుల్ వర్షం పడింది అండ్ ఆల్సో ఫుల్ ట్రాఫిక్ ఉండే. సో టైర్డ్ అసలు. ఇప్పుడు తిని పడుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ 10 o'clockకి లేచి ఫ్లైట్కి రెడీ అయి వెళ్ళాలి. So this is it for today's video. If you like this video, don't forget to give it a big thumbs up and subscribe to my channel. Stay tuned for more videos. Bye bye.